మీకు ఈ విషయం తెలుసా? మెన్స్ వరల్డ్ కప్ 1975లో స్టార్ట్ అయితే ఉమెన్స్ వరల్డ్ కప్ 1973లోనే స్టార్ట్ అయిందట. సో ప్రజెంట్ 13th ఉమెన్స్ వరల్డ్ కప్ జరుగుతోంది. ఇప్పటి వరకు జరిగిన 12 ఉమెన్స్ వరల్డ్ కప్లో 7 times ఆస్ట్రేలియన్ టీమ్ అండ్ 4 times ఇంగ్లాండ్ టీమ్ అండ్ 1 time న్యూజిలాండ్ టీమ్ గెలిచాయి. ఇప్పటి వరకు భారత్ ఒక్కసారి కూడా కప్ గెలవలేదు. కానీ 2005లో అండ్ 2017లో ఫైనల్స్ దాకా వచ్చింది ఇండియన్ టీమ్. ఈసారి 2025లో 7 times విన్ అయిన ఛాంపియన్స్ అయిన ఆస్ట్రేలియన్ టీమ్ తో విన్ అయ్యి ఫైనల్స్ లోకి చేరుకుంది ఇండియన్ టీమ్. ఓడిఐ నాకౌట్స్ లో ఇప్పటి వరకు 300+ చేసింగ్ అనేది జరగలేదు. అలాంటిది 339 స్కోర్ చేసి రికార్డ్ చేసింగ్ చేసింది ఇండియన్ టీమ్. దట్టు 7 times ఛాంపియన్షిప్ విన్ అయిన ఆస్ట్రేలియాపై. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే November 2న సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది ఇండియన్ టీమ్. ఫర్ ద ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికా టీమ్ ఫైనల్స్ దాకా వచ్చింది. ఫైనల్ గా 3వ ఫైనల్స్ దాకా వచ్చిన ఇండియన్ టీమ్ ఈసారైనా హ్యాట్రిక్ ని బ్రేక్ చేసి కప్ కొడుతుందా లేక హ్యాట్రిక్ ని కంటిన్యూ చేస్తుందా? సౌత్ ఆఫ్రికాకి అగైనెస్ట్ గా మేల్ T20 మ్యాచ్ లో ఇండియా గెలిచింది. సో అదే మ్యాజిక్ ఇప్పుడు కూడా రిపీట్ అవుతుందా? ఒకటి, హ్యాట్రిక్ ని బ్రేక్ చేసి కప్పు కొట్టాలని, అలాగే సేమ్ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అయ్యి ఈసారి ఉమెన్స్ వరల్డ్ కప్ ఇండియా గెలవాలని అందరూ కోరుకుందాం. ఏదేమైనా ఈసారి ఉమెన్ వరల్డ్ కప్ లో ఒక కొత్త టీం గెలవబోతోంది. ఐదర్ సౌత్ ఆఫ్రికా అయినా అండ్ ఈ మ్యాజిక్ వర్కౌట్ అయితే ఇండియా అయినా.